రెడ్ మహారాష్ట్రలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాయ్గఢ్ జిల్లాలోని రేపోలి ప్రాంతం వద్ద గోవా ముంబై హైవేపై వెళ్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా 9 మంది మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 5 మంది మగవారు, 3 మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలానికి చేరుకున్న రాయ్గఢ్ పోలీసులు గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ముంబైకి వెళ్తున్న లారీని రత్నగిరి జిల్లాలోని గుహగర్కు వెళ్తున్న కారు ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా కాసేపటి తర్వాత హైవేపై ట్రాఫిక్ కదలికలు ప్రారంభించబడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాయ్గఢ్ జిల్లాలోని రేపోలి ప్రాంతం వద్ద గోవా ముంబై హైవేపై వెళ్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా 9 మంది మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 5 మంది మగవారు, 3 మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జయింది. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో చూస్తా ఉన్నాం. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న రాయ్గఢ్ పోలీసులు గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ముంబైకి వెళ్తున్న లారీని రత్నగిరి జిల్లాలోని గుహగర్కు వెళ్తున్న కారు ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. కాసేపటి తర్వాత హైవేపై ట్రాఫిక్ కదలికలు పునః ప్రారంభించబడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.